నమస్కారం. చట్టసభల్లో వనిత కార్యక్రమానికి స్వాగతం. ప్రజా సమస్యల్ని బలంగా వినిపించే ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. నమస్తే రేఖా నాయక్ గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా అత్యధిక మెజారిటీతో మీరు శాసనసభకు ఎన్నికైనందుకు వనితా టీవీ ప్రేక్షకుల తరఫున, వనితా టీవీ తరఫున మీకు శుభాకాంక్షలు అండి. మీ రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది ముందుగా మాకు వివరిస్తారా? 2009లో నేను జెడ్పీటీసీగా గెలిచానండి. ఆ 2009లోనే నేను ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంటే అక్కడ డీలిమిటేషన్లో అది రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ప్రజలలో ఒక సేవా భావంతో వెళ్ళాలనే దాంతో వచ్చానండి నేను యాక్చువల్లీ. సో జెడ్పీటీసీగా గెలిచాను. రాథోడ్ రమేష్ అప్పుడు జెడ్పీ చైర్మన్ ఉండే, ఆయన ఎంపీగా గెలిచినప్పుడు ఆ పోటీలో మళ్ళీ నేను జెడ్పీటీసీగా గెలిచాను అక్కడ. సో మొదటి నుంచి మీకు రాజకీయాల్లో అంటే ఆసక్తి ఉండేదా? అలాంటిది ఏం లేకుండేనండి. ఇక్కడ హైదరాబాద్లో నేను ఉండేదాన్ని. ఇక్కడ ఉన్నప్పుడు మా బావగారి పిల్లలంతా తెలుగు మీడియం స్కూల్లో చదివి, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే మరి వాళ్ళకు కూడా నా పిల్లలతో పాటు మంచి స్కూల్లో జాయిన్ చేసి నా పిల్లలకి వాళ్ళకి ఈక్వల్గా చూడాలని నేను ఒక స్కూల్, ఇక్కడ క్రిస్టఫర్ బోడా స్కూల్, అక్కడికి నేను ఎందుకో హాస్టల్ ఉంది, అన్నీ ఉందని అన్ని ఫెసిలిటీస్ ఉందని అక్కడ జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పేద ప్రజలకి ఆయన చేసే సేవ తక్కువ, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడు. మరి పేద ప్రజలు వాళ్ళకి అక్కడ ఎత్తుకొని వచ్చి పేరెంట్స్ అంటే ఈ జనరేషన్లో మా పిల్లలు కూడా తట్టుకోవాలంటే కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చినప్పుడు నాకు ఎందుకో బాధగా అనిపించింది. పేద పిల్లలకి కనీసం వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదని బాధతో ఉన్నప్పుడు నేను చేయాలంటే నా ఉన్న స్థాయికి నేను సరిపోనేమో, ఒక లీడర్గా ఎదిగితే నేను చేయగలుగుతాను, జాబ్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరికే మనం చేయగలుగుతాం, ఇలా పొలిటికల్గా వస్తే చాలామందికి హెల్ప్ చేయగలుగుతాం అని చెప్పే ఉద్దేశంలోనే నేను దీంట్లో వచ్చానండి. బాల్యం ఎక్కడ గడిచింది మీది? హైదరాబాద్లోనేనండి. నేను పుట్టింది పెరిగింది హైదరాబాదే. మా మదర్ ఫాదర్ ఎంప్లాయీస్ ఉండేనండి. మా మదర్ ఇప్పుడు లేరు. తను అంటే మా ఫాదర్ BHL ఎంప్లాయీ ఉండేనండి. మా మదరు స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీగా ఉండేనండి. నేను ఇక్కడే చదువుకున్నాను, సనత్ నగర్ స్కూల్లో చదువుకున్నాను, కాలేజ్ వనిత కాలేజ్లో చదువుకున్నాను, ఇంటర్ డిగ్రీ, మళ్ళీ PG ఉస్మానియాలో చేశానండి, LLB ఏమో పడాల రామరెడ్డి కాలేజ్లో చేశానండి. సో మీకు ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? ఎంతమంది? మేము 5 మెంబర్స్ అండి టోటల్. 3 బ్రదర్స్, నేను, మా సిస్టర్. ఇప్పుడు 2 బ్రదర్ చనిపోయారండి. మేము 3 ఉన్నాము. అప్పుడు బాల్యంలో ఏ విధంగా ఉండేది? అంటే అప్పటి నుంచే నేను డేర్గా ఉండేనండి, చాలా డేర్గా ఉండేదాన్ని. నాకు ఎక్కువ అంటే డేర్ తోటే నేను ఏదన్నా మా చెల్లెలు మా అన్నయ్య వాళ్ళు చేయని పని నేను చేసి వచ్చేసేదాన్ని. మా మమ్మీ ఏ పని చెప్పాలన్నా, బయట పని ఏమన్నా చెప్పాలన్నా నాకే చెప్పేది. నేను అంటే భయం అనేది నాకు తెలియదు, అలా భయపడలేదు ఎప్పుడు. నేను ఏ పని అయినా చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్లోనే, సరే నాకు ఆ విషయం తెలియకున్నా తెలిసినట్టే నేను అక్కడికి వెళ్ళి తెలుసుకునేదాన్ని. అంటే తెలియదు నేను ఇంట్లో కూర్చోవాలి ఎందుకు అని నేను అలా ఎప్పుడూ ఆలోచించలేదు. అంటే ఇంకా మా వైఫ్ ఏదైనా చేయగలుగుతుందనే కాన్ఫిడెన్స్ మా హస్బెండ్కి ఉండే. నేను అలాగే డేర్గా పనిచేసేసేదాన్ని. ఓకే. సో చిన్నప్పటి నుంచి క్వాలిటీస్ ఉన్నాయి, ఏదైనా చేసి సాధించాలనేటువంటి ఒక తపన ఉంది మీలో. అంటే లీడర్షిప్ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు, కలలో కూడా అనుకోలేదు. బట్ ఒక సేవా భావంతో నేను ప్రజలలో వెళ్ళాలి అనే కోరిక ఒకటి ఉండే. సో నేను డిసైడ్ చేశాను. కొన్ని రోజులు నేను NGO తరపున నేను అంటే పేదోళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ అలా ఎంత ఇచ్చినా అది సరిపోకపోతుండే. అవును కదా, ఒక లీడర్గా ఎదిగినప్పుడు మనం ప్రజలలో ఉంటాము, ప్రజలలో సేవ చేయగలుగుతాం అనే భావన వచ్చినప్పుడు, ఆ ఉద్దేశం వచ్చినప్పుడే నేను దీంట్లో వచ్చానండి. సో మొదటి అవకాశం ఏ విధంగా లభించింది మీకు? అంటే నేను ఇండిపెండెంట్గా, నాకు ఫస్ట్ TDP నుంచి టికెట్ అని చెప్పారు. సో అక్కడ నాకు టికెట్ రాలేదు. మరి టికెట్ ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు అంటే నేను చేయగలుగుతానా లేదా అనేది నేను ఇండిపెండెంట్ వేశానండి. 15,000 ఓట్లు వచ్చినాయి నాకు. మరి ప్రజలు కోరుకునేది, వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో కరెక్ట్ లీడర్ ఉంటే వాళ్ళు కూడా మనకి ఎలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను ఫస్ట్ ఆసిఫాబాద్లో నుంచినప్పుడు చాలా బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ అ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ ఏంటంటే ఏజెన్సీ ఉంది, అందులో తాగడానికి నీళ్ళు కూడా లేవండి. ఇప్పుడు స్టిల్ నా కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ, అక్కడ చూస్తే రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఒక బిందె నీళ్ళ కోసం 3 కిలోమీటర్ పోతారండి. 20-30 సంవత్సరాల నుంచి TDP రాజకీయం చేశారు. అక్కడ ఏం చేశారో నాకైతే తెలియదు. ఈవెన్ మీరు కూడా రండి, ప్రజలలో మనం వెళ్దాము. అక్కడ తాగడానికి నీళ్ళు లేక
మహిళలు డెలివరీ అంటే ఫుడ్ న్యూట్రిషన్ లేకుండా వాళ్ళు చనిపోతున్నారు వాస్తవమే, కానీ 108, 104 పోని పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కొన్ని గ్రామాలు అయితే ఇప్పటికీ ఆటో వెళ్ళని గ్రామాలు ఉన్నాయండి అక్కడ. అలాంటి డెవలప్మెంట్స్ వాళ్ళు కోరుకునేది డెవలప్మెంట్స్. మరి ఫండ్స్ చూస్తే గవర్నమెంట్ బాగానే రిలీజ్ చేస్తుంది, వాళ్ళ వరకు అది చేరుకోలేదు. కానీ ఇప్పుడు నన్ను చాలా నమ్మకంతో నన్ను గెలిపించారు. కంపల్సరీ రేఖక్క అంటే ఇలా ఉండాలి, మాకు ఆ రేఖక్కనే కావాలి అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ నేను అలా తీర్చిదిద్దాలి, మళ్ళీ ప్రజలలో నేను వెళ్ళాలి. ఇప్పుడు మేము గెలిచాము, ఈ ఫస్ట్ బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి, దీని తర్వాత మీ ఎమ్మెల్యే మీతో అని ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నానండి. నేను వాస్తవంగా ప్రజలలో మనం ఉంటే ఎప్పటికీ లీడర్ అనే క్వాలిటీస్ ఎలా ఉంటుంది, ప్రజలలో ఉండే వాళ్ళకే లీడర్స్ అంటారు. ఏదో గెలిచిన తర్వాత ఇంకో పని చేయడమో ఇంకో పని కేవలం స్వార్థం కోసం ఉండకుండా ప్రజలకి ఏం కావాలో వాళ్ళ ఆలోచనల్లో మనం వెళ్తే ఖచ్చితంగా లీడర్ అనేది సక్సెస్ అవుతారని నా నమ్మకం. మీరు పెరిగిందేమో సిటీ వాతావరణంలో, ఈ గిరిజన సమస్యలు ఏ విధంగా మీరు గిరిజన సమస్యలు, నేను కూడా ఒక గిరిజన బిడ్డనే అండి. ఎక్కడున్నా కూడా గిరిజన సమస్యలే ఉన్నాయి. దాదాపు పోయిన గవర్నమెంట్ ఎన్నో పనులు చేశారన్నారు. గిరిజన బిడ్డలకి అమ్ముకుంటే కనీసం ఒక రోజు వెళ్ళి ఎందుకు అమ్ముకుంటున్నారు, మీ పరిస్థితి ఏంటి, ఆడపిల్లలు పుడితేనే మా దాంట్లో వాళ్ళకి బతకడానికి మార్గం లేక పిల్లల్ని నమ్ముకుంటున్నారండి. వాస్తవంగా చూస్తే అసలు ఎంత దారుణం పరిస్థితి ఉందండి. ఎస్టీ సప్లాన్ పెట్టారన్నారు, ఎక్కడ పెట్టారండి? ఎస్టీ సప్లాన్ కోట్లాది నిధులు రిలీజ్ చేశారన్నారు, ఎక్కడ పెట్టారు? తాగడానికి నీరు కూడా అందించని గ్రామాలు ఉన్నాయండి. ఇప్పటికి వెళ్ళడానికి సీసీ రోడ్లు లేవు. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో, మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్స్ అన్ని మేము ప్రజల ముందు తీసుకెళ్తాం, ఖచ్చితంగా డెవలప్మెంట్స్ చేస్తాము. ఇప్పుడు ప్రజల గిరిజన సమస్యలు అంటే చాలా సమస్యలు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా, వెనుకబడిన జిల్లా, వాస్తవంగా వెనుకబడి ఉంది. కానీ చెప్పుకుంటేనే వెనుకబడేశారు, కానీ దానికి ముందుకు తీసుకురాలి. ఈరోజు కేసీఆర్ సార్ 25 కోట్లు శాంక్షన్ చేశారు, ఒక టూరిజం ప్లేస్ పెడతానని చెప్పి, మరి అలాగే ఇక్కడ యూనివర్సిటీ ఇస్తానని, గిరిజన యూనివర్సిటీ పెడతాను. ఆ గిరిజన యూనివర్సిటీ ఎడ్యుకేషన్తో మనం పిల్లలకి ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా ఏరియాలు కూడా డెవలప్ అవుతుందండి. వాళ్ళకి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. మళ్ళీ 100 బెడ్తో హాస్పిటల్ కట్టించడం కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అట్లాంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు చేస్తామండి. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో చేసి ఖచ్చితంగా నేను ప్రజలలో వెళ్తాను. చేయకుంటే మాత్రం మళ్ళీ వెళ్ళానండి. అజ్మీరా రేఖా నాయక్ జననం 1974 ఫిబ్రవరి 19, జన్మస్థలం హైదరాబాద్. తల్లిదండ్రులు కె శ్యామల, శంకర్. విద్యార్హత MA LLB. వచ్చిన భాషలు తెలుగు, లంబాడీ, హిందీ, ఇంగ్లీష్. వివాహం 1997 ఆగస్టు 10న జరిగింది. భర్త శ్యామ్ నాయక్. సంతానం 2, పూజిత, అక్షిత. రాజకీయ ప్రవేశం 2009లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా పనిచేశారు. 2013లో టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం ఖానాపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయడమే తన ఆశయం అంటారు. మీకు మహిళల మద్దతు ఏ విధంగా లభించింది? మీరు వెళ్ళిన చాలా, అసలు మహిళలు కానీ పిల్లలు కానీ చాలా ఎంకరేజ్ చేశారండి. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక లీడర్ లేదు. అంటే నేను చూశాను, ఒక 40,000 మెజార్టీ. ఓకే, అందరు అంటారు అది 40,000 మెజార్టీ అంటే అది వాదంలో గెలిచారు, ఆ మూమెంట్లో గెలిచారని. అలాగే చాలామంది ఓడిపోయారు కూడా వాస్తవంగా చూస్తే. అలా కాదు, అక్కడ ఏంటంటే ఒక లీడర్ కరెక్ట్గా లేక ఇన్ని రోజులు వాళ్ళు గెలిపించారు. ఆపోజిట్ క్యాండిడేట్కి ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తే వాళ్ళు కూడా తెలుసుకున్నారు, ప్రజలే గుర్తించి ఎవరు ఏంటి అనేది తెలిసి నన్ను 40,000 మెజార్టీతో గెలిపించారు. నా కాన్స్టిట్యున్సీ ప్రజలే నాకు దేవుడు. ఖచ్చితంగా ఆ ప్రజలకి నేను న్యాయం చేస్తాను. ఎంత పోరాడి అయినా, నాకు గవర్నమెంట్ తక్కువ ఫండ్స్ తక్కువ రిలీజ్ చేసినా, నేను ఆ కేసీఆర్ సార్ కాలు పట్టుకున్నైనా నాకు ఆ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చేసి నేను డెవలప్మెంట్ చేస్తాను. సో ఉద్యమ స్ఫూర్తే కాదు, మీ వ్యక్తిగత ప్రమేయం కూడా ఉంది మీ గెలుపులో అంటున్నారు. అంటే నేను వ్యక్తిగతంగా అంటే ప్రజలు అక్కడ 20-30 సంవత్సరాల నుంచి రాథోడ్ రమేష్ని కానీ వాళ్ళ భార్యని గెలిపించి ఒకసారి జెడ్పీ చైర్మన్ అయ్యారు, ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. బట్ అక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు. ట్యాంకులు చూస్తే పెద్ద పెద్ద ట్యాంకులు ఉన్నాయండి, 30 ఇల్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. మీరు చెప్పండి ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు? వాళ్ళు కూడా చేంజెస్ కావాలని అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా 2 ఉన్నాయి అనుకోండి దాంట్లో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడానికి తెలంగాణ ప్రజలు కూడా కోరుకున్నారు. దాంట్లో అది కూడా ఉండొచ్చు. నేను అనుకుంటాను ఏంటంటే, నేను ప్రతిరోజు నేను ఏ రోజైతే నేను ఇన్ఛార్జ్ తీసుకున్నానో ఆ రోజు నుంచి నేను ప్రజలలో వెళ్ళినప్పుడు వాళ్ళు కోరుకునేది ఏంటంటే, కేవలం మా డెవలప్మెంట్ మీరు చేస్తారు, మీరు డబ్బు కోసం కాదు, మా కోసం వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను గెలిపించి ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తామని చెప్పి నాకు ఇచ్చారండి. ఈ అవకాశాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించుకోబోతున్నారు? ఖచ్చితంగా డెవలప్మెంట్స్ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారు, నా దగ్గర మెయిన్
ఒకటి సదర్మట్ ప్రాజెక్ట్, ఒకటి డ్యామ్ ఉందండి, అది నిజాం సర్కార్ నుంచి ఉంది. ఇప్పటివరకు దానికి ఎవరు కట్టించలేదు. నాకు కేసీఆర్ సార్ కూడా హామీ ఇచ్చారు, మా ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. అలాగే మళ్ళీ రోడ్స్ అడుగుతారు. ఎక్కువ మట్టికి రోడ్స్ అయితే మనం ఒక్క రోజు పోతేనేనండి మన కడుపులో నొప్పి అవుతుంది. ఆ గిరిజన బిడ్డలు ఎలా వెళ్తున్నారు మీరు ఒక్కసారి ఊహించండి. వాస్తవంగా నేను ఒక్క రోజు పోతేనే నా కడుపులో నొప్పి, నేను 2 days బెడ్ మీద పడుకున్నాను. అలాంటిది ప్రజలు అక్కడ ఆ రోడ్ మీదనే చాలా మట్టుకు డెలివరీ ప్రెగ్నెంట్ లేడీలు చనిపోవడం కూడా అయిందండి. రోడ్స్ కానీ తాగే నీరు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ అండి, ఏజెన్సీ ఏరియా ప్రాంతాలు ఉన్నాయి, ప్లేన్ ఏరియాలు ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్స్ చేసుకుంటా హాస్పిటల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మళ్ళీ రోడ్స్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటూ ప్రజలలో వెళ్తానండి. సో ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ మీరు మీ పదవీ కాలంలో నెరవేరుస్తారు? ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చానో ప్రజలలోనే ఉండే. వాస్తవంగా ఇప్పుడు పెన్షన్స్ అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనిది ఏ జిల్లా లేదు. ఈ మనుషులకే సమస్యలు ఉన్నప్పుడు జిల్లాలో సమస్యలు ఉండవా? కాన్స్టిట్యున్సీలలో మనకి సమస్యలు వచ్చాయని మనం ఇంట్లో కూర్చుంటే కరెక్ట్ కాదు. నా ఉద్దేశం అయితే ప్రజలలో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ కష్టాలని దూరం చేసుకుంటా వాళ్ళ దాంట్లో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారండి. అందుబాటులో ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ప్రజలలో అందుబాటులో ఉండాలని నా కోరిక. మీలాగా మహిళలు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తే ఎటువంటి మార్పు కలుగుతుంది? యాక్చువల్లీ మహిళలు చాలా మట్టుకు వస్తున్నారండి. నాదైతే మహిళలకి స్పెషల్గా చెప్పడం ఏంటంటే, ఎంపీపీ జెడ్పీటీసీ ఇప్పుడు 50% రిజర్వేషన్ వచ్చిందండి. కానీ గెలిచే వరకే వాళ్ళు ఉండిపోతున్నారు. వాస్తవంగా వాళ్ళు గెలుస్తున్నారు, కానీ హస్బెండ్ అనేది పోస్ట్ ఉన్న ఆమె కాకుండా పక్కన పెట్టేసి హస్బెండ్స్ యూటిలైజ్ చేస్తున్నారు. అలా కాకుండా మహిళలు కూడా డేర్గా బయటికి వస్తే ఖచ్చితంగా జెంట్స్ కన్నా మహిళలే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మహిళలు చేసే అంత హార్డ్ వర్క్ జెంట్స్ చేయలేడండి. అంటే నేను జెంట్స్ చేయలేరని నేను అంటే వాస్తవంగా మహిళలది నేను చెప్తున్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో నేను చెప్పడం ఏంటంటే మహిళలు అంతా బయటికి రావాలి, డేర్గా ఉండాలి. ఆమె ఒక సర్పంచ్గా గెలిచినప్పుడు ఆమెకు ఎంకరేజ్మెంట్ చేయకుండా సర్పంచ్ పోస్ట్ అని కేవలం పోస్ట్ ఇచ్చేసి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టేసి భర్తలు వచ్చి బయట ఆ పోస్ట్కి యూటిలైజ్ చేయడం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ నేను అనుకుంటున్నాను. ఆడపిల్లల్ని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. పిల్లల్ని ఆ వడ్ల గింజలు వేసి ఆడపిల్లల్ని చంపేసేటువంటి పరిస్థితి ఉంది గిరిజన తండాల్లో. ఈ సమస్యను మీరు ఏ విధంగా అడ్రస్ చేస్తారు? ఈ సమస్యనే మా కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా మా జీవితాల్లో తెలంగాణ ప్రజలు మొత్తము గిరిజన బిడ్డలందరూ ధన్యవాదాలు చెప్తున్నారు. నాకు అసెంబ్లీలో వెళ్ళి మా భాషలో చెప్పమని చెప్పారండి. ఎందుకంటే నేను మెదక్ డిస్ట్రిక్ట్లో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మొన్న బై ఎలక్షన్లో ఎంపీలో. అయితే అక్కడ ఒక మహిళ అప్పుడే డెలివరీ అయ్యి అమ్మేసి నడుచుకుంటూ వస్తుంది. వాస్తవంగా ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయండి. అసలు వాళ్ళకి వాస్తవంగా ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, అమ్మాయిలు అంటే ఈ కాలంలో మేము అమ్మాయిల్ని కానీ పెద్దకు చేసి పెంచి పెళ్లి చేయాలనే పరిస్థితిలో లేదు వాళ్ళు. కాబట్టి అమ్మాయిల్ని అమ్మేసుకుంటున్నారు. కానీ దాంట్లో కళ్యాణ లక్ష్మి పెట్టి నిజంగా మా బిడ్డలది పుణ్యం చేశారు తెలంగాణ రాష్ట్రంలో అంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి గారండి. ఆయనకి మా తెలంగాణ గిరిజన బిడ్డల తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సరే, రాజకీయాల్లో మహిళలకి ఎటువంటి అవకాశాలు ఉంటాయండి? ఇప్పుడు రావాలి అంటున్నారు, కానీ అందరికీ నిజంగా సాధారణ వారసత్వంగా కాకుండా సాధారణ మహిళలకి అవకాశాలు బాగా ఉంటాయి. ఇప్పుడు నేను సాధారణంగానే కదా, మాకైతే పేరెంట్స్ ఎవరు అందరు ఎంప్లాయీసే ఉండే. మీరు మొదటి నుంచి డేరింగ్ కదా, అందరికీ అంత డేరింగ్ ఉండకపోవచ్చు. లేదండి, డేరింగ్ ప్రతి మహిళలకి ఒక శక్తి అనేది ఉంటుంది. ఆడది అంటేనే ఆదిశక్తి, పరాశక్తి. సో అలాంటిది అందరిలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని దాచుకోకుండా బయటికి తీస్తే డెఫినెట్లీ మహిళలందరూ బయటికి వస్తారని నా ఉద్దేశం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చింది కానీ చట్టసభల్లో ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే? వస్తుందండి ఖచ్చితంగా. ఇప్పుడు మహిళలు కూడా బయటకు వచ్చారు. 50% ఇది కూడా పాస్ అయింది, అది కూడా పాస్ అవుతుంది. ఖచ్చితంగా మహిళలు కూడా బయటకు వస్తారు. ఈరోజు మాకు కూడా బాధగానే ఉంటుంది. అప్పుడు ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ కాంగ్రెస్లోనే 24 ఎమ్మెల్యేలు ఉండే. ఇప్పుడు మేము చూస్తే మా అసెంబ్లీలో ఇప్పుడు మేము 9 మందినే ఉన్నాం. కాంగ్రెస్లో 3, మరి మా టీఆర్ఎస్లో 6, మేము 9 మంది ఉన్నాము. ఇంకా నెక్స్ట్కి ఇంకా కాన్స్టిట్యున్సీ పెరుగుతాయి కాబట్టి జిల్లా నెక్స్ట్ మహిళలు కూడా ఎక్కువ వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాజకీయాల్లోనే కాకుండా డెసిషన్ మేకింగ్లో మహిళలు ఎంతవరకు ఉండాలి? వాస్తవంగా చట్టాలు తీసేటప్పుడు మహిళలకు అడగాలి. మహిళల కోసం చట్టాలు తీసేటప్పుడు మహిళల్ని కూర్చొని ఈరోజు అదే చేశారు మా కేసీఆర్. మా చట్టాలు తీసేటప్పుడు ఎలా ఉండాలనేది మాకు ఒక ఇంటర్వ్యూ పెట్టారు. వాస్తవంగా మహిళల గురించి మహిళ ఎలా బాధపడుతుంది అనేది మహిళకే తెలుసు. మహిళలు చాలా ఆలోచిస్తారు, సొసైటీ గురించి ఆలోచిస్తారు, పిల్లల గురించి ఆలోచిస్తారు, తన జీవితం గురించి ఆలోచిస్తారు. కాబట్టి మహిళల గురించి చట్టం పెట్టినప్పుడు ఖచ్చితంగా మహిళలు డిసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటానండి. పురుషులకు ఎక్కువగా ఇంటి బాధ్యత ఉండదు, మహిళలు అదే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళు ఇంట్లో బయట రెండు చూసుకోవాలి. అది ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు మీరు? మహిళకి ఈ పని ఆ పని అనేది ఉండదండి. ఆమె అదే చెప్తున్నాను కదా, అసలు మహిళలు దేంట్లో అయినా సాధించుకొని ముందుకెళ్ళిపోతారు.
ఇప్పుడు నేను నాకే ఎగ్జాంపుల్ చూసుకోండి, నేను బిజినెస్ చూసుకుంటాను, పిల్లలకి చూసుకుంటాను, మరి అలాగే పొలిటికల్గా చూసుకుంటాను. అంటే ఇప్పుడు ఇలా చెప్తే మళ్ళీ జెంట్స్ ఫీల్ అవ్వకూడదు, వాస్తవం కూడా ఒప్పుకోవాలి. మహిళలు చేసే అంత హార్డ్ వర్క్, అంటే ఒక పనే ఇస్తే అదే పని చేస్తారు. జెంట్స్ ఏం చేస్తారండి, కేవలం జాబ్ చూసుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు ఏదో చూసి ఇచ్చేస్తారు, మీ బాధ్యత నా బాధ్యత అయిపోయింది అంటారు. కానీ మహిళలు అలా కాదు కదా, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, నా లెక్క పొలిటికల్గా ఉంటే పొలిటికల్గా చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అప్పుడే మహిళ అనేది ఆదిశక్తి అనేది దానికే అంటారు కదండి. సో రెండు బ్యాలెన్స్ చేసే శక్తి వారిలో ఉంది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మహిళలు డేర్గానే బయటకు వస్తే చాలా బాగుంటుంది. దీనికి కుటుంబ సహకారం ఎంతవరకు అవసరం? డెఫినెట్లీ 100% అవసరం అండి. ఎందుకంటే వితౌట్ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మనం చేయగలుగుతాము. అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళకే తెలుస్తుంది, బయటకు తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్, మనం ఆయనతో ఉంటాం కాబట్టి మన నేచర్ ఏంటి, మనం ఏంటి అనేది తెలిసేది మన పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్కి. ఆయన తెలిసినప్పుడు నాకైతే 110% నా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఉంది. ఆయన లేకుంటే నేను ఈరోజు ఇలా రాకపోతుండేనేమో. నేను ఎక్కడో హైదరాబాద్లో పుట్టినాను, అక్కడ పెరిగాను. సో నా డేర్నెస్ చూసి, తనకి నా హెల్పింగ్ నేచర్ చూసి, తను ఏమన్నా చేయగలుగుతుందని చెప్పి, నేను ఎప్పుడన్నా బాధపడతాను ఒక్కొక్కసారి, నేను చేయలేనేమో అని నేను అలసిపోయినప్పుడు, అలా కాదు, నీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఏదన్నా చేయగలుగుతావు అని నన్ను ముందుకు తీసుకొచ్చేసి ఫస్ట్ బిజినెస్గా స్టార్ట్ చేశారు. తర్వాత ఒక NGO పెట్టించారు. అలా పెట్టించుకుంటే ఇలా నన్ను తీసుకొచ్చి పొలిటికల్లో దించారండి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మహిళల మీద డౌరీ హరాస్మెంట్ అని. కానీ ఒక్కసారి ఆలోచించాలి, మన ఇంట్లో కూడా తల్లి ఉన్నది, చెల్లెలు ఉంది, అందరు ఉన్నారు, ఆడోళ్ళే ఉన్నారు అని ఆలోచిస్తే అసలు సమాజం ఎప్పుడో మారిపోతుందండి. మనం ఒక్కసారి ఒక చెయ్యి ఎత్తినప్పుడు ఆ రూపంలో మన తల్లికి చూసుకోవాలి. ఆమె కూడా ఒక ఆడది, ఒక చెల్లియో, ఒక తల్లియో, ఒక బిడ్డనో అయ్యే మీ ఇంటికి వస్తుంది. అన్నీ వదులుకొని వచ్చినప్పుడు మీరు ఆమెకు ఒక లక్ష్మి లెక్క చూస్తే ఖచ్చితంగా మీ ఇల్లు బంగారు ఇల్లు ఉంటుంది. మరి ఆ లక్ష్మి ఆ ఇంట్లో ఖచ్చితంగా నిలబడుతుంది అని నాకు. సో పురుషుల ఆలోచన విధానంలో కొంచెం మార్పు రావాలి. ఆడోళ్ళ మీద హరాస్మెంట్ చేయడం అది గొప్పతనం కాదు, కానీ లైఫ్ మార్చేది. ఇప్పుడు నేనైతే మా హస్బెండ్కి ఒక దేవుడి రూపంలో చూస్తాను, అంతే కదా. ఎవరో సపోర్ట్, మనకి హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఈరోజు ఈ స్టేజ్లో రాకపోతుండే, ఈ స్టేజ్లో నేను ఎదగకపోతుండే. నాకు ఈ డేర్నెస్ ఉండొచ్చు, నా దాంట్లో డేర్నెస్ ఉండొచ్చు, కానీ నా డేర్నెస్ని బయటికి తీసింది మా హస్బెండ్. అజ్మీరా రేఖానాయక్ అభిమాన నేత కేసీఆర్, సోనియా గాంధీలు. నచ్చే రంగు ఎరుపు, శాకాహారం అంటే ఇష్టమంటారు. ఖానాపూర్లో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. భక్తి అధికం, ఆరాధ్య దైవం దుర్గాదేవి. న్యాయశాస్త్ర పుస్తకాలు చదువుతానంటారు. అభిమాన రచయిత గోరటి వెంకన్న, అందెస్త్రీలు. నచ్చిన సినిమా ఒసే రాములమ్మ. అభిమాన నటి విజయశాంతి. నటుడు ప్రకాష్ రాజ్. సంగీతమంటే ఎంతో మక్కువంటారు. అభిమాన గాయని లతా మంగేష్కర్, గాయకుడు AR రెహమాన్. రసమయ్య బాలకిషన్ పాటలు తనకెంతో నచ్చుతాయంటారు. భర్త శ్యామ్ నాయకే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. ఈరోజు మా అక్క గెలిచిందంటే మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మా ఫ్యామిలీలో మా అక్క ఇలా పైకి వచ్చిందంటే ఎంత సంతోషం అంటే చెప్పుకోలేని అంత సంతోషంగా మాకుంది. అంటే లేడీస్లో ఇలా పైకి రావాలంటే మా అక్క చాలా గ్రేట్. ఇలా బయటికి వచ్చి ఇలా ప్రజల్లో కూడా బయట ఎంత గ్రేట్గా మాట్లాడుతుందంటే మాకు ఎంత చెప్పలేని అంత ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో కూడా మా అక్క చాలా పనులు చేస్తుంది అని మేము అనుకుంటున్నాము, చేస్తుంది అని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాము. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి బిజినెస్లో కానీ రాజకీయాల్లో కానీ? అంటే పిల్లల్ని చాలా మిస్ చేశానండి. వీఆర్ మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ లైఫ్ డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మహిళగా ఏదో కుछ పానే కే లియే కుछ ఖోనా జరూరీ హై అన్నట్టు ఇక్కడ నా ఫ్యామిలీ, నా పిల్లల్ని మిస్ చేశాను. ఇంకా నేను మా హస్బెండ్ ఒక దగ్గరే ఉంటాం కానీ బట్ నా పిల్లలు హాస్టల్లో ఉండడము, అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా నేను ప్రజలలో ఉండి బిడ్డ నేను తర్వాత మాట్లాడతానంటే వాళ్ళు కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతారు. మమ్మీ మా కోసం ఒక 5 minutes కూడా తీయవా అని చెప్తారు. డెఫినెట్లీ మనం ఫ్యామిలీ లైఫ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలాగే మీ నియోజకవర్గ ప్రజలు కూడా ఇంకా 24 hours మీరు అందుబాటులో ఉండాలి వాళ్ళకి. హైదరాబాద్లో వస్తేనే నేను ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతానండి. ఖానాపూర్లో ఉంటే ఒక్క రోజులో 5 మండలాలు కంపల్సరీ తిరుగుతాను. ఎవ్రీ డే నేను ప్రజలలోనే ఉంటాను. వాళ్ళు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానండి. అంటే రెగ్యులర్గా నేను రెగ్యులర్గా వెళ్తానండి. ఎవ్రీ డే నేను ఆ 5 మండలాలు తిరిగేసి వస్తాను. రాజకీయాల్లో మీరు మర్చిపోలేని అనుభవం ఏంటి? నేను ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినప్పుడు
నేను మర్చిపోలేదన్నమాట. ఇండిపెండెంట్గా వెళ్ళినప్పుడే నాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది. అంటే నా దగ్గర టాలెంట్ ఉంది, నేను చేయగలుగుతాను, నేను లైఫ్లో అంటే టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఆ మెజార్టీ రాలేదండి. నాకు 15,000 మెజార్టీ వచ్చినప్పుడు సరే నేను ఓడుపు అనేది గెలుపు అనేది అది సహజమే ఉంటుంది. బట్ నేను అక్కడ ఏం చూసానంటే నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను దీనికి యూటిలైజ్ చేసుకోవాలి. నేను మర్చిపోయింది ఏంటంటే నాకు 15,000 ఓట్లు వచ్చి నేను ఫస్ట్ టైం అండి అప్పుడే ఎంటర్ అయ్యాను. ఐ డోంట్ నో అబౌట్ పాలిటిక్స్. అసలు నాకు ఏంటి రాజకీయంలో ఎలా ఉంటుంది అనేది కూడా నా లైఫ్లో తెలియదు. నేను ప్రజలలో వెళ్ళి వాటిలో కాసేపు ఫ్రీగా అంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే వాళ్ళ లీడర్ కోరుకుంటారు. అంటే లీడర్ అంటే వాళ్ళు ఎలా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు, వాళ్ళు చెప్పుకున్నప్పుడు మనం వినేటట్టు అలాంటి లీడర్ని వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆ క్వాలిటీస్ నా దగ్గర ఉంది. నేను డెఫినెట్లీ నేను చేస్తే బాగుంటుందని అలా నేను అదే మర్చిపోన్నాను లైఫ్లో. చాలా మట్టుకు శాసనసభలోకి ప్రవేశించడం ఎలా ఉంది? చేసినప్పుడు నాకు అనిపించింది చేసైతే హ్యాపీగా వచ్చి కూర్చున్నాను, కానీ అక్కడ సమస్యలు నేను ఇక్కడ లేవనెత్తాలి. అసెంబ్లీలో పెట్టినప్పుడు అడుగు పెట్టినప్పుడు అక్కడ నేను ప్రజలు ఎంతో నమ్మకంగా 30 సంవత్సరాల నుంచి వాళ్ళని గెలిపించి ఈరోజు నన్ను గెలిపించారంటే వాళ్ళ సమస్యల మీద నేను ఫైట్ చేస్తాను అని నన్ను గెలిపించారు. అది నేను మర్చిపోకుండా ఈ అసెంబ్లీలో కూర్చున్నా కూడా నేను మర్చిపోకుండా వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉండాలని నేను కోరు. అంటే ఒక బాధ్యత మీ మీద ఉంది ఇంతమంది ప్రజలు. యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఒక పొలిటీషియన్గా, యాజ్ ఏ నాకు ఒక లీడర్గా నన్ను వాళ్ళు చూశారు. కానీ ఎలాంటి లీడర్ నన్ను చూడాలనుకున్నారు వాళ్ళు? వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా రోడ్డు కానీ నీళ్లు కానీ హాస్పిటల్ కానీ అలాంటి సమస్యలు లేకుండా నాకు ఒక లీడర్గా వాళ్ళు చూడాలనుకున్నాను. ఆ లీడర్గానే నేను వెళ్ళాలనే నా కోరిక ఉందండి ప్రజలను. సో బంగారు తెలంగాణ తెస్తామన్నటువంటి ముఖ్యమంత్రి టీంలో మీరు భాగస్వాములు అవ్వడం మీకు సంతోషంగా ఉంది? చాలా హ్యాపీనెస్. ఇది మర్చిపోని రోజు అండి. ఎందుకంటే చాలా మట్టుకు మహిళలు మా గిరిజన బిడ్డల్లో మా లంబాడీస్లో చాలా మట్టుకు చాలామంది నుంచున్నారు. కానీ వాళ్ళెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా భగవంతుడు నా ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా బంగారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఈ రికార్డులో ఉండిపోతుంది. కాబట్టి ఈ రికార్డులోనే ఉండిపోకుండా అలా పని చేసుకుంటా ముందుకు వెళ్ళాలనే నా కోరిక. అంటే ఇప్పుడు ప్రజల్లో ఒక మార్పు వచ్చిందా? మీరు అన్నట్టు ధనబలం కానీ కులబలం కానీ మార్పు వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది, 100% వచ్చింది. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత లాస్ అయిపోయాం 60 సంవత్సరాల నుంచి అనేది ఒకటి. తర్వాత లీడర్కి డబ్బులు తీసుకొని గెలిపిస్తే ఆ లీడర్ ఏం పని చేస్తున్నాడు అనేది మెసేజ్ నేను పబ్లిక్లో తీసుకెళ్ళాను. కాబట్టి పబ్లిక్ మార్పు వచ్చేసింది. 40,000 మెజార్టీ, ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అది నాకు 40,000 మెజార్టీలోనే ప్రజలు ఏంటి కోరుకుంటున్నారు అనేది నాకు తెలిసిపోయిందండి. సో మీలో ఆత్మవిశ్వాసం మరింత ఇంకా పెరిగింది, కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. డెఫినెట్లీ నేను చేయగలుగుతాను. నేను ఏ రోజైనా ఒక్కొక్కసారి అలసిపోయినప్పుడు అబ్బాయి ఒక్క ఓటేసి వేసారో లేదో పని చెయ్యాలా వద్దా అంటే నాకు ఒక మహిళ ఏం చెప్పిందండి, నాకు నిజంగా అది నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటున్నాను. అంటే నీకు ఒక్క ఓటేసినందుకే నీకు ఈ సీట్ వచ్చింది కదమ్మా అన్నది. అది వాస్తవమే కదండి. నేను అలసిపోయి నేను ఓటు అడిగే ముందు నేను చెప్పలేదు కదా నేను అలసిపోయినప్పుడు నాకు రెస్ట్ ఇవ్వమని. నాకు అప్పుడు ఓటేయండి, ఏ టైంలో అయినా మీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు నేను ఎందుకు మర్చిపోతానని ఆ రియలైజ్ అయ్యి వెంటనే వెళ్ళిపోతానండి. తప్పు అన్నప్పుడు మా సహజం మనుషులే చేస్తారు తప్పు. ఆ తప్పుని కూడా ఒక ఆమె చెప్పినప్పుడు నేను రియలైజ్ అయిపోయాను. వాస్తవం, అది కరెక్టే. ఆమె ఒక్క ఓటేసినందుకే కదా నాకు ఈ సీట్ వచ్చింది. మరి నేను ఆమె ఏ కష్టంలో వచ్చినా కూడా నేను ఆమెతో నేను షేర్ చేసుకున్నప్పుడే కదా నేను కరెక్ట్ లీడర్ అవుతానని అప్పుడు తెలుసుకొని నేను వెంటనే వెళ్ళిపోతాను. ఒక్కొక్క ఓటు విలువ తెలుసుకున్నాను. అంటే హౌ ప్రెషియస్ ఇట్ ఇస్ అనేది. మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? జెంట్స్ కన్నా మనం చాలా డేర్గా ఉంటాము, చాలా శక్తిగా ఉంటాము. మనము ఎప్పుడు బయటికి వచ్చేసి మన లోకం వదిలేసేయాలి కాసేపు. అంటే ఏ లోకం కేవలం ఒక మదర్గానే కాకుండా నేను చేసే పని నువ్వెందుకు చేయలేవు, నీకు అదే మైండ్ ఉంటుంది, నీకు అదే శక్తి ఉంటుంది, నీకు అన్ని నాకున్న కోరికలే నీకుంటాయి. ఒక ఆడదంటే సేమ్ ఆడోళ్ళ కోరికలు ఏముంటుంది, మనం మంచిగా పిల్లల్ని చూసుకోవాలి, అది మంచి హౌస్ వైఫ్గా అవ్వాలని. నాట్ ఓన్లీ హౌస్ వైఫ్గా కాకుండా చదువుకున్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారండి. చాలా మట్టుకు చదువుకొని కూడా మహిళలు సొసైటీ గురించి ఆలోచించి వాళ్ళు బాధలు కూడా దాచుకొని ఇంట్లోనే ఉండిపోతున్నారు. అలా కాకుండా మిమ్మల్ని చూసుకొని ఇంకో మహిళ నేర్చుకునేటట్టు బయటికి రావాలని నా కోరికనండి. రేఖా నాయక్ గారు మీరు చెప్పిన విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయండి. అంటే ఎంత డేరింగ్గా ఆత్మవిశ్వాసంతో మహిళలు ముందుకు వెళ్ళాలని మీరు చెప్పే సందేశంతో మా వనితా టీవీ ప్రేక్షకులు కూడా స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. థ్యాంక్ యూ. రేఖా నాయక్ గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభల్లో వనితా కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.